హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప్ అండ్ మామ్ స్టోరీస్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ బేబీస్ బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ అండి. పార్ట్ 1 నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. ఆ వీడియో నేను మీకు ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. సో పార్ట్ 1లో నేను బేబీ స్నానానికి సంబంధించింది అండ్ మసాజింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ రివ్యూ అనేది పెట్టాను. నాకు పర్సనల్గా నచ్చిన ప్రోడక్ట్స్ నేను చెప్పాను, అది మీరు చూడండి. ఇప్పుడు బాత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేకప్ కదా, మనం స్నానం పోసిన తర్వాత వాళ్ళకి లోషన్ రాయడం, పౌడర్ రాయడము, హెయిర్కి ఆయిల్ రాయడం అవన్నీ చేస్తుంటాం కదా, ఆ ప్రోడక్ట్స్ అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఫస్ట్ మనము లోషన్ గురించి మాట్లాడుకుందామండి. నేను లోషన్స్ వచ్చేసి హిమాలయ బాడీ లోషన్ వాడాను. ఫస్ట్ హిమాలయ ప్రోడక్ట్సే వాడాను వాడికి పుట్టిన వెంటనే. సో హిమాలయ లోషన్ వాడుతూ ఉన్నాను. అప్పుడు జనరల్గా ఫస్ట్ 3 months ఆ టైంలో బాబుకి చిన్న చిన్న రెడ్ కలర్ పొక్కుల్లాగా అట్లా వచ్చాయి, చాలా టెండర్ ఏజ్లో. అది చూసినప్పుడు నాకు బాగా వరీడ్గా అనిపించింది. సో అప్పుడు డాక్టర్ని అడిగాము, ఏది వాడితే బెటర్, ఇలా సన్నటి పొక్కుల్లాగా ఉన్నాయని చెప్పి. అప్పుడు డాక్టర్ మాకు సెటాఫిల్ బాడీ లోషన్ రికమెండ్ చేశారు. సో నేను సెటాఫిల్ వాడాను. ఇది ఆల్మోస్ట్ ఒక 3 bottles ఆఫ్ సెటాఫిల్ లోషన్ వాడాను. అంటే చాలా రోజులు వాడాను అని చెప్పదలుచుకుంటున్నాను నేను అది మెయిన్లీ. సో సెటాఫిల్ వాడాను. సెటాఫిల్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. నిజంగానే ఆ పోర్స్ రిలేటెడ్, పొక్కుల రిలేటెడ్ ప్రాబ్లం అనేది తగ్గింది. స్కిన్ అనేది కూడా బాగా ఇంప్రూవ్గా అనిపించింది, రెజ్యువినేటింగ్గా ఉన్నట్టు అలా అనిపించింది నాకు. సెటాఫిల్ చాలా బాగుందండి. ఐ రికమెండ్ దిస్. ఇట్లా మెడికల్ స్కిన్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా లేకపోయినా సెటాఫిల్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ సెటాఫిల్ తర్వాత నేను మమా ఎర్త్ వాడుతున్నాను. మమా ఎర్త్ వాడడానికి స్పెసిఫిక్గా క్లినికల్ రీజన్, రికమెండేషన్ అలా ఏమీ లేదు. నేను పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టుగా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ నాకు నచ్చాయి. సో వీడికి మమా ఎర్త్ సెట్ అవుతుంది కదా, లోషన్ కూడా ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో నేను లోషన్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిన్న బాటిల్ వాడాను, బాగా అనిపించింది, బాగా మాయిశ్చరైజింగ్గా ఉంది. సెటాఫిల్కి దగ్గరగా ఉంది ఈ మమా ఎర్త్ కూడా. సో అందుకని నేను మమా ఎర్త్ లోషన్ వాడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక చిన్న బాటిల్ వాడి నెక్స్ట్ పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మమా ఎర్త్ వాడుతున్నాను. సెటాఫిల్, మమా ఎర్త్ రెండిట్లో మీరు ఏదైనా వాడవచ్చు. రెండు నచ్చాయి, రెండు బాగున్నాయి. స్మెల్ బాగుందని అలా ఏం బాగుందంటే. అండ్ ఈ లోషన్స్ గురించి ఒక 2 points ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది, సెటాఫిల్ వచ్చేసి కాస్త మైల్డ్గా అనిపించింది. అండ్ ఇది మమా ఎర్త్ అంత మైల్డ్ లేదు, కొంచెం స్ట్రాంగ్ ఉంది. లోషన్ టెక్స్చర్ గురించి చెప్తున్నాను నేను. ఇది కొంచెం మన పెద్దవాళ్ళ లోషన్ ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇది మాత్రం చాలా లైట్ ఉంది. అండ్ స్మెల్ వైజ్ కూడా సెటాఫిల్ బాగుంది మమా ఎర్త్తో కంపేర్ చేస్తే. సో దిస్ ఈజ్ అబౌట్ లోషన్స్, బాడీ లోషన్. అండ్ బాడీ లోషన్ చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి. నెక్స్ట్ నేను చెప్పే దానికి ఇది రిలేటెడ్, ఎందుకంటే పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈ పౌడర్ వచ్చేసి హిమాలయ అండ్ జాన్సన్ వాడాను నేను. లోషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, నాకైతే పౌడరే వాడారు, మీ అందరు కూడా ఒకప్పుడంతా పౌడర్సే వాడేవాళ్ళు, పుట్టిన వెంటనే పౌడర్స్ స్టార్ట్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పటి డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ ఎందుకో పౌడర్ వద్దు అనేది కొంచెం స్ట్రిక్ట్గానే చెప్తున్నారు. సో నేను అట్లీస్ట్ ఫర్ 7 months వరకు అయితే నేను పౌడర్ అస్సలు వాడలేదు మా బాబుకి, లోషనే వాడాను. డాక్టర్స్ వద్దు అన్న తర్వాత ఎందుకో మనకి ఇంకా చెయ్యబుద్ధి అవ్వదు కదా ఆ పని, అందుకని నేను పౌడర్ ఫస్ట్ 6 to 7 months వరకు వాడలేదు. దాని తర్వాత రీసెంట్గా స్టార్ట్ చేశాను పౌడర్స్ వాడడము.
పౌడర్స్ వచ్చేసి దీని గురించి జెన్యూన్గా చెప్పాలంటే స్పెసిఫికల్లీ రివ్యూ అయితే నాకు లేదండి. ఎందుకంటే నేను బోత్ ద టైమ్స్ లోషనే వాడుతున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం తర్వాత. పౌడర్ వెరీ ఫ్యూ టైమ్స్ ఎప్పుడైతే పౌడర్ అవసరం అన్నప్పుడు, లేదా అక్కడ ఏదైనా తడిగా ఉంటే దాన్ని కవరప్ చేయడానికి నేను ఆ విధంగా వాడుతున్నాను పౌడర్. ప్రజెంట్ హిమాలయ అండ్ జాన్సన్ వాడుతున్నాను. ఇది కూడా నేను స్పెసిఫికల్లీ బై చేయలేదు జెన్యూన్గా చెప్పాలంటే. జనరల్గా ఇది హిమాలయ అండ్ ఇవి బేబీ ప్యాకేజింగ్స్ వస్తాయి కదా, వాటిల్లో ఉన్న పౌడర్స్ ఇవి. సో ఇవి వాడుతున్నాను, దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ఇంప్రూవ్మెంట్స్ అంటారా, ఇంప్రూవ్మెంట్స్ నాకు తెలియలేదు, చెప్పినట్టుగా లైట్గా వాడుతున్నాను కాబట్టి. పౌడర్ గురించి నాకు ఏదైనా తెలిస్తే, ఏదైనా మంచిగా అనిపిస్తే, స్పెసిఫికలీ వీటిల్లో మంచిగా అనిపించినా కూడా, లేదా వేరే ఏదైనా పౌడర్ బాగుందా నేను మళ్ళీ అప్పటికప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో ద్వారా కానీ ఏదైనా నోటిఫికేషన్ టైప్లో అదేదైనా ప్లాన్ చేసి చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఇవి వాడుతున్నాను, ఈ పౌడర్స్ వాడుతున్నాను ప్రజెంట్ బాబుకి. బాగానే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ మీరు ఇక్కడ చూస్తే 3 కనిపిస్తున్నాయి మమా ఎర్త్వి. అండ్ దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు నేను మమా ఎర్త్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. ఫస్ట్ ఇనీషియల్లీ అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడాను, అంటే కొబ్బరిలో నుంచి తీసిన కోకోనట్ ఆయిల్ వాడాను. అది బాగుంది, కొంచెం జిడ్డుగా అనిపించింది. అండ్ నేను పార్ట్ 1లో చెప్పాను కదా, షాంపూ వల్లనో ఏమో మరి గ్రేనెస్ రెడ్నెస్ వచ్చింది అని చెప్పాను కదా. సో ఆ టైంలో నేను షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ 2 మార్చేసాను, దేనివల్ల తెలియట్లేదని. సో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వాడాను, దాని తర్వాత నేను వేరే ఏ బ్రాండ్ ఆయిల్ అయితే వాడలేదు, బట్ మమా ఎర్త్ వాడాను. మమా ఎర్త్ బాగా నచ్చింది నాకు, షాంపూ అండ్ ఆయిల్ బాగా పడింది, అంటే బ్లాకిష్ టెక్స్చర్ అండ్ హెయిర్ టెక్స్చర్ అంతా బాగుంది. సో ఇది వచ్చేసి మమా ఎర్త్. జస్ట్ ఇవంతా ఒకటే ఆయిల్, జస్ట్ మీకు బాటిల్స్ చూపిస్తున్నాను. ఇది చిన్న ప్యాకేజింగ్. ఇది క్వాంటిటీ ఐ థింక్ ఇట్ ఇస్ 100 ml. ఇది 100 ml బాటిల్. ఇది నచ్చింది కాబట్టి నేను తర్వాత నుంచి కొంచెం పెద్దది తెప్పించుకోవడం స్టార్ట్ చేశాను. ఇది 200 ml బాటిల్. ఇది ఎంఆర్పి వచ్చేసి 200 ml 299 అండ్ 100 ml వచ్చేసి 229. సో మీరు ఇక్కడ చూసుకుంటే కూడా ప్రైస్ వైజ్ కూడా మనకి ఇది 200 ml అయినా కూడా ప్రైస్ కంపారిటివ్లీ ఇది తక్కువ పడుతుంది. సో ఇది ప్రిఫర్ చేయొచ్చు మీరు. 2 సేమే, నరిషింగ్ హెయిర్ ఆయిల్ ఫర్ బేబీస్, ఆల్మండ్ అండ్ అవకాడో ఆయిల్. సో ప్రజెంట్ అయితే నేను ఇది వాడుతున్నాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అండ్ బాగుంది, హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది. సో నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను, మీరు ట్రై చేయొచ్చు మీ పిల్లలకి మమా ఎర్త్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. మీరు ఇక్కడ చూస్తున్నది బొట్టు పెట్టడానికి ఇవి వచ్చేసి ఇది వెండిది, మా ఫాదర్ చేపించారు వాడి కోసం అని చెప్పేసి. ఇందులో చాలా షేప్స్ ఉన్నాయి. ఇది యూస్ఫుల్ అని కాదు, బట్ అదొక సరదా మనకి పిల్లలకి, ఏదో వెండి బొట్లతో వెండి దాంతో పెట్టినట్టుగా అని చెప్పేసి. ఫ్లవర్, ఇట్లా కుందన్ షేప్, హార్ట్ షేప్, రౌండ్, స్టార్ షేప్, ఇలా అన్నీ వస్తాయి ఇందులో. ఇది ప్యూర్ సిల్వర్తో ప్రిపేర్ చేసిందండి. నియర్లీ ఒక 8 టైప్స్ ఆఫ్ షేప్స్ వచ్చాయి. నేను ఇది ఇప్పటికీ మా బాబుకి పెడుతున్నాను. స్పెషల్ బొట్లు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు దీంతో ట్రై చేస్తూ ఉంటాను. ఇది మీరు ఎక్కడైనా జ్యువెలరీ షాప్స్లో వాటిల్లో ఎంక్వైరీ చేస్తే మీకు దొరుకుతుంది. ఇది ఒక చిన్న ఏమంటారు, మనకు ఒక మెమరీ ఆర్ మనం ఒక పిల్లలకు ఒక సరదా ఉంటుంది కదా, వెండి దాంతో పెట్టినట్టు, అట్లా ఆ టైప్లో లాగా ఇది. సో దిస్ ఇస్ ఇట్. ఇది మీకు తెలుసు పౌడర్ డబ్బా. మామూలుగా పఫ్ వచ్చేసి కొంచెం నేను అనుకునేది ఏంటంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ పఫ్ అండ్ బాగా సాఫ్ట్గా ఉండే పఫ్ సెలెక్ట్ చేసుకోండి పిల్లలకి ఎప్పుడైనా కూడా. మీరు చూసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పౌడర్ డబ్బా అండ్ పఫ్ ఇది. అండ్ కాటుక కూడా అసలు డాక్టర్స్ అయితే రికమెండ్ చేయట్లేదు, కాటుక పెట్టొద్దని హాస్పిటల్ ఫైల్లో కూడా మెన్షన్ చేశారు మాకైతే. బట్ మనకు అలవాటు కదా, మనకు అదొక ట్రెడిషన్ కదా పిల్లలకి బొట్టు పెట్టడం. సో అప్పుడు తీసుకునేటప్పుడు మన కాటుక కాకుండా బేబీ కాజల్ అని దొరుకుతుంది లేడీస్ ఎంపోరియంస్లో కానీ షాప్స్లో, అట్లా
కొంచెం అక్కడ కేర్ఫుల్ ఉండండి. మామూలు కాటుకు కాకుండా బేబీ కాజల్, బేబీ కాటుకు వాడితే అది ఇంకొంచెం మైల్డ్ ఉంటుంది కంపారేటివ్లీ పిల్లలకి స్కిన్ పైన. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు బేబీకి షాపింగ్ చేసేటప్పుడు. సో ఇదంతా బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ గురించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో నేను మీకు చూపించింది. వీటన్నిటితో పాటు నేను ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి ఇది ఈజీ టమ్మీ రోల్ ఆన్ ఫ్రమ్ మమా ఎర్త్ అండి. ఇది మమా ఎర్త్ బ్రాండ్ది. ఇది వచ్చేసి ఏంటంటే పొట్ట మీద పిల్లలకి రాయడానికి. ఇది మెయిన్లీ దీంట్లో సంఫ్ అండ్ ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటిలో ఉండేది. దీని ఆయిల్ ఇందులో ఉంటుంది. సో పిల్లలకి పొట్ట నొప్పిగా అట్లా ఉన్నప్పుడు, కడుపు నొప్పి లాగా ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఈ టమ్మీ రోల్ ఆన్ అనేది వాడితే బాగుంటుంది. నాకు పర్సనలీ ఇదైతే వాడికి రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఏదన్నా ఎప్పుడైనా పొట్ట నొప్పిగా అట్లా అనిపించినప్పుడు నేను జస్ట్ దీంతో తీసుకొని, ఇది ఏమి ఉండదండి, ఇదేం చేతిలోకి అట్లా వేసుకొని అవసరం ఉండదు. ఇలా రోల్ ఆన్ వచ్చేస్తుంది దీనిపైన ఈ ప్యాకేజింగ్లోనే, బాటిల్లోనే. జస్ట్ ఇది తీసుకొని వాళ్ళ పొట్ట పైన ఇలా ఇలా మనం రాసేయడమే. ఈ ఆయిల్ అనేది దీంట్లోకి వాళ్ళ పొట్ట మీదకి వెళ్తుంది. ఇంగువ అండ్ సౌండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇది మీరు చూస్తే. ఇది బాగుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ 1 మంత్లోనే తెప్పించారు మా వారు. ఇది రివ్యూ చేసి ఇది బాగుంది, పిల్లలకి బాగుందంట, ఇబ్బంది ఉండదు, మనం టక్కుని ఇట్లా రాయొచ్చు, ఏం చేయాలో అర్థం కాకుండా అప్పటికప్పుడు ఏవో ఇంగువ పాలని అవి ప్రిపేర్ చేసే లోపల రిలీఫ్ కోసం వాడడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని తెప్పించారు. కానీ ఇదైతే చాలా బాగుందండి. నేను అప్పుడు తెప్పించింది ఇప్పటికీ వాడుతున్నాను. ఇప్పటికి కూడా వాడికి ఎప్పుడైనా పొట్ట నొప్పి అనిపించినప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఇట్లా టక్కున రాసేస్తాను. రిలీఫ్ వచ్చినట్టు నాకు అనిపించింది ఇది. సో ఇది మీరు ట్రై చేయండి, ఇది బాగుంది మమా ఎర్త్ వాళ్ళది. ఇది వచ్చేసి 249 రూపీస్. ఇది చిన్నగా ఉంది, 249 కాస్ట్లీ అని అనుకుంటారేమో మీరు. బట్ ఇదేమి మనం మళ్ళీ కొనే ప్రోడక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇందులో ఉన్న లిక్విడ్ మనకు చాలా రోజులు వస్తుంది, జస్ట్ రోల్ ఆన్ టైప్ కాబట్టి. సో ఇది మీరు బై చేయొచ్చు, చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. చూసారు కదండి బేబీ బాత్. సో చూసారు కదండి బేబీ బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ అన్నీ నేను రివ్యూ చేసింది. సో ఇది మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది పర్సనలీ నేను చాలా ఈచ్ అండ్ ఎవ్రీ, ఇది చూసాను కదా ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో పిల్లలకి వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునే వరకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి కూడా మనం వరీ అవుతూ ఉంటాం. ఇది వాడదామా, అది వాడదామా, ఇది పడట్లేదేమో, అది పడట్లేదేమో, అది అనేది అందరూ అండర్గో అవుతారండి. సో మనం జస్ట్ ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల మీకు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యి మీరు కూడా ఈ బ్రాండ్స్ కానీ ఇది కానీ కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.